మరో అంశం మనం చూసుకున్నట్టయితే కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది మీడియాతో. అలాగే 96.9% కులగణన సర్వే అనేది విజయవంతం అయ్యింది, 96.9% మాత్రం అయ్యింది అని చెప్పడం జరిగింది. ఇందులో బీసీ వచ్చేసి 46.25% ఉన్నారు అంటూ చెప్పడం జరిగింది. అంటే ఎంత మేర ఇది విజయం సాధించినట్టు ఈ సర్వే? సమస్య మనకు కులగణన అనేది ఒక రకంగా చెప్పాలంటే కందిరి వికృతను కదిలించడం, కానీ మంచిదా ఎప్పుడో ఒకసారి చేయాల్సిందే కదా. కులగణన అప్డేట్ కాదు. జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ కులగణన మొదటి నుంచి జరుగుతున్నది. 1930 వరకు 1930 వరకు కులగణనలో బీసీ లెక్కలు కూడా జరిగినాయి. 41 రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, అప్పుడు జరగలేదు. మళ్ళీ 51 నుంచి రెగ్యులర్ గా మనకు స్వాతంత్రం వచ్చినాక మన కులగణన జరుగుతున్నది ఇప్పటి. ఇందులో ఎస్సీ జనాభా కులగణన ఉంది కానీ దానికి బాధ లేదు. రిజర్వేషన్లు మనకు ఉద్యోగాలు ఉన్నాయి, విద్యలో ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, దానికి సమస్య లేదు. అది ఆల్మోస్ట్ ఆల్ విద్యా ఎంపిక గతంలో 14% ఉన్న ఎస్సీలు ఇప్పుడు 18% దాటిండ్రు. అట్లాగే 6% ఉన్న ఎస్టీలు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6% ఉండేవాళ్ళు ఒకేసారి పెరగాలి. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎస్టీలలో ఎక్కువ ఎస్టీలు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు కనుక దాంతో ఎస్టీ జనాభా పెరిగినట్టు కనపడుతుంది. యాక్చువల్గా 10.5% పాల్గొన్నారు. మొత్తం మీద 30% పైగా. అంటే ఈ సర్వే కరెక్ట్ గా జరగలేదు, ఓన్లీ ఇంటికి స్టిక్కర్లు వేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఈ కులగణన సర్వే అనేది సరిగా జరగలేదు అంటూ కూడా పలు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? నా ఉద్దేశం ఏంటంటే మంచి చెట్టు ఇంటికి తిరిగారు. ఇప్పుడు ఇంకొక కులగణంలో బీసీ అని గతంలో అదర్ క్యాస్ట్ అని రాశారు. ఏది ఎస్సీ ఎస్టీలు కాకుండా మిగతా అందరి బీసీని కలిపి, అంటే బెండా కలిపేవాడు. ఇప్పుడు ఏంటంటే బీసీ అనేది కావాలని కాకుండా బీసీలో ఏ కులం కూడా రాస్తున్నారు. అంటే బీసీలలో మళ్ళీ వర్గీకరణ పోరాటం రావచ్చు కదా రేపు పొద్దున. కనుక బీసీలలో అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాకలి, మంగలి, రాజకాంట్ ఉన్న వాళ్ళను, కుమ్మరి, కమ్మరి అందరూ ఉన్నారు. ఏది అతి ఎప్పుడు కూడా రాజకీయాల్లో పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కనుక అట్లాంటి కులాలు కూడా బయటకు రావాలంటే అని బీసీలో కూడా మొత్తం ఏబిసిడిఈ లెక్క చేసి తీసేసాం. బీసీలో ఆల్మోస్ట్ ఆల్ ఏబిసిడి ఉంది, దాని ఆ లెక్కన వర్గీకరణ కూడా జరుగుతుంది. కానీ ఒకటి. రెండోది ఏంటంటే 46% కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం బీసీల్లో ఆంధ్రలో ఉన్న కాపు వర్గం అక్కడ రిజర్వేషన్ లో బీసీకి రాదు. తెలంగాణలో కాపు వర్గం మున్నూరు కాపు అంటారు. ఇక్కడ మున్నూరు కాపులో తెలంగాణ బీసీలకు వస్తారు. కనుక మున్నూరు కాపులు కలిపితే 46. అది మనకు ముస్లింలలో కూడా దూదేకులు అనే కులం ఉంటుంది. అంశం దూదేకులు అంటే ఏంటంటే ముస్లింలలో అసలు ముస్లిం కులం కాదంటారు, మతం కాదంటారు, కానీ దూదేకుల వాళ్ళు కూడా ముస్లింలు సొంతం చేస్తున్నారు. కానీ వాళ్ళు 10% ఉన్నారా అనే ఒక వివాదం నడుస్తున్నది. ఎందుకంటే చాలా మంది ముస్లింలు మేము దూదేకులు అని చెప్పుకుంటారు, బయటకు పోతే మేము ముస్లింలకు అంటారు. కనుక రెండింటి మధ్యన ఆ 10% పైగా వెళ్తున్నారు దూదేకుల కులం అనేది. కనుక ఈ 10% ఉన్నారా లేదని కొంచెం అది అంబిగ్విటీ ఉంటది. ఎందుకంటే సన్నటి గీత ఉంటది. వాళ్ళు ముస్లింల దూదేకుల వాళ్ళ అనేది దూది ఏకుడు అంటే మనం పరుపులు అవన్నీ కుడతారు కదా, ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు మేరా అనే కులం ఉండదు. మేరా అనే కులం లేకపోయినా సరే మేర వాళ్ళని బీసీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మేర వాళ్ళని పిలుస్తుంటాం. కనుక బీసీలో ఏదో కులానికి సంబంధించిన టైలరింగ్ వృత్తి చాలా రకరకాల, అంటే బీసీలో రకరకాల వృత్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళు కూడా మేర వృత్తులు, అంటే టైలరింగ్ వృత్తిలో ఉన్నారు. మరి వాళ్ళందరూ మేర వాళ్ళు కదా. ఎందుకంటే ఈ వృత్తిలో కొన్ని సన్నటి గీతని చెరిపేస్తే ఏదైనా సరే ఇప్పుడు కాదు 50% దాటి ఉన్నారని మనకు మొదటి నుంచి అర్థమవుతుంది. ఇప్పుడు 56% వచ్చారు. ఇప్పుడు ఏమంటే కొరిమితో తల గోక్కున్నట్టు అవుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అంటున్నాడు. ఇప్పుడు 56% ఉన్నారు కదా. నిన్ననే వరంగల్లో పెద్ద బీసీ సభ జరిగింది. తీర్మానం ఏమంటున్నాడు, రేపు వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి. నిజమే కదా. 10% లేని అగ్రవర్ణాలు, హిందూ మతంలో ఉన్న 10% లేని అగ్రవర్ణాలు 3-4 కులాలే ఇవాళ పెత్తనం చేస్తున్నాయి. రాజకీయాల్లో వాళ్ళే చేస్తున్నారు. బీసీల సంగతి ఏంటని అడిగే సమస్య వస్తుంది. కృష్ణయ్య గారు అదే అంటున్నారు, 50% దాటి వాళ్ళే రిజర్వేషన్ అంటున్నారు. ఇవి సహకారం అవుతుంది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఒక్క తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మినహాయింపు వచ్చి రావడానికి చాలా కష్టపడ్డారు. ఆ వంక చూడకుండా ఇప్పుడు అరకొర దీని సంస్కరణలతోని బీసీ రిజర్వేషన్ పెంచగానే రేపు మళ్ళీ కోర్టులు స్టేలు ఇస్తాయి. కనుక ఇది మనం వాళ్ళు బౌట్ చేసుకున్నట్టే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మొన్న కదా ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో వాళ్ళే ఒక ప్రశ్నావళి పెట్టుకొని ప్రజాపాలన కావాలా లేకుంటే ఫామ్ హౌస్ పాలన కావాలని ఎట్లా బౌన్స్ అయ్యారో ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు కూడా గతంలో మండల కమిషన్ లాంటి వెళ్ళి మొదలవుద్దని నేను అంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇది ఇవాళ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.